భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్స్ అయితే బానే జరిగాయి. కానీ సెమీఫైనల్స్ జరగక ముందు ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన ఆటగాడు శామ్ కరన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కేవలం భారతదేశ అభిమానులనే కాదు, ఓవరాల్‌గా క్రికెట్ అభిమానుల్ని చాలా ఎక్కువగా హర్ట్ చేసే విధంగా మాట్లాడాడు. అదేంటంటే, మనం ముఖ్యంగా ఆటగాళ్ళ గురించి మాట్లాడొచ్చు, ఆట పద్ధతి గురించి మాట్లాడొచ్చు కానీ, ఏ ఆటగాడు అభిమానుల గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. అది ఇండియన్ అభిమానులైనా, ఏ దేశపు అభిమానులైనా సరే. కానీ శామ్ కరన్ ఏమన్నాడంటే, ఏముంది భారత జట్టు అభిమానులు అంతా కూడా స్టేడియం అంతా నిండిపోతారు. అయితే ఆ అభిమానులు చేసే గోల నోరు మూయించాలి అంటే, భారత జట్టుని వరుసపెట్టి వికెట్లు తీసి ఓడించటమే అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. అయితే దాని ఇంకో మాట కూడా ఏమన్నాడంటే, మా మా దృష్టిలో అభిషేక్ శర్మ ఒక్కడే ఒక మంచి ఆటగాడు. మిగతా వాళ్ళందరూ పెద్దగా మాకు లెక్క కాదు అంటూ వ్యాఖ్యానించాడు. కానీ అదే భారత జట్టు 253 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే కనీసం చేజ్ చేయలేని పరిస్థితిలో సామ్ కర్న్ ఉన్నాడు. అయితే ఇక మైదానంలో చెప్పాలి అంటే భారతదేశ అభిమానులు టాప్ లేచిపోయేలాగా అరిచారు. అయినా కూడా శామ్ కరన్ ఏమీ పీకలేకపోయాడు. ఇప్పుడు మ్యాచ్ గెలిచిన తర్వాత శామ్ కరన్ మళ్ళీ మీడియా ముందుకొచ్చిన తర్వాత తను చెప్పిన విషయం వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఇంగ్లాండ్ జట్టు చాలా అద్భుతంగా పోరాటం చేసిందని, కాకపోతే మేము చేసిన కొన్ని తప్పుల కారణంగానే మ్యాచ్ మాకు ఫేవరబుల్‌గా రాలేదని, అయితే భారత పిచెస్ భారత్‌కు అనుకూలంగా కాకుండా వేరే ఆ జట్టు ఆటగాళ్ళకి అనుకూలంగా అయితే ఉండవు కదా! అంటూ మాట మార్చేశాడు. కానీ శామ్ కరన్ పైన చాలా దారుణంగా మిగతా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకనంటే అంత నెగటివిటీ వచ్చింది తను మాట్లాడిన మాటల వల్ల. ఏ ఆటగాడైనా సరే ఆట గురించి కామెంట్ చేయొచ్చు. ఆటగాళ్ళ గురించి కామెంట్ చేయొచ్చు. కానీ అభిమానుల గురించి ఎవ్వరు కామెంట్ చేసినా కూడా అది అస్సలంటే అస్సలు యాక్సెప్టబుల్ కాదు. ఎందుకనంటే ఇంతమంది అభిమానుల కోసమే ఏ క్రీడాకారుడైనా, కళాకారుడైనా ఆడేది, గెలిచేది. అసలు ఒక ఆటగాడు బరిలోకి దిగుతున్నాడు అంటే ఆ దేశానికి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ బరిలోకి దిగినట్టే. అలాంటప్పుడు అభిమానుల్ని అంత చులకన చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ ఇంగ్లాండ్ దేశ దిగ్గజాలు కూడా శామ్ కరన్‌కి వార్నింగ్ ఇచ్చాడు. కానీ శామ్ కరన్ ఆ మాట మాట్లాడకుండా భారత జట్టు గెలవటానికి, ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడానికి కారణాలు అనేకమని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంటూ మాట మార్చేశాడు. అప్పుడు అందరూ కామెంట్స్ ఏమని ఇచ్చారంటే, "ఇప్పుడు నువ్వు కీప్ క్వైట్‌గా ఉండాల్సింది. మరి నువ్వెందుకు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు?" అంటూ చాలా గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి వాగుడికి చెక్ పెట్టాలి అంటే గెలుపుతోనే అది సాధ్యమని భారత జట్టు మరొకసారి నిరూపించింది.